నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ గార్ల మండలం తలగాసిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ తెలిపారు। ఈ మేరకు అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఆయన మృతుల కుటుంబాలను ఓదార్చారు। అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతి చెందిన గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పరామర్శించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడారు। డాక్టర్లు బాగా వైద్యం అందిస్తున్నారా, ప్రమాదం ఎలా జరిగింది అంటూ వివరాలు ఆరా తీశారు। మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గాయపడిన వారికి ఎలాంటి ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు। చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు। 24 గంటలు దాటిన తర్వాత బాధితులకు మళ్లీ సిటీ స్కాన్ చేయాలని, అనంతరం కూడా చికిత్స అవసరమైతే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తెలిపారు। బాధితులకు మంచి చికిత్స అందించాలన్నారు। ఈ సందర్భంగా ప్రమాద వివరాలను, అనంతరం చికిత్సకు సంబంధించిన వివరాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రికి జిల్లా కలెక్టర్ వివరించడం జరిగింది। అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు। అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి మరియు అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ను అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా అనంతపురం జిల్లా అభివృద్ధిపై వారు చర్చించుకున్నారు। So it is arranged for that also. So that's also Astral Anantapur and Astral Chittur. Yashoda madam is there. She's from Kerala. Already we have done 30%. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో అవసరమైన ప్రాధాన్యతను కల్పించాలని అన్ని పార్టీలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నాయకులు విజ్ఞప్తి చేశారు। నగరంలోని ఆదర్శ జూనియర్ కళాశాలలో జరిగిన బీసీల వన భోజన కార్యక్రమం సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు। నగర శివారులోని ఆదర్శ జూనియర్ కళాశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శంఖారావం అనంతరం బీసీల కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ బీసీలందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు సాగాలన్నారు। జనాభాలో సగం శాతం ఉన్న బీసీల సంక్షేమానికి ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు। కర్నూలు నగరంలో జరిగిన బీసీల శంఖారావం కార్యక్రమం విజయవంతం అయ్యిందని వివరించారు। బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు। బీసీల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు। బీసీల సమస్యలపైన బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల తరపున పోరాడతామని చెప్పి బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతనంతా చైతన్యపరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం। ఈ బీసీ జాతీయ సంక్షేమ బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్సీసీ పాత్ర ఎంతో ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు। ఈ మేరకు ఇందిరాగాంధీ స్మారక
మున్సిపల్ పాఠశాలలో జరిగిన ఎన్సీసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ పాఠశాలలో ఎన్సీసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు చేసిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ముఖ్య అతిథులు ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్తో పాటు ఎన్సీసీ అధికారులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్సీసీని అభివర్ణించారు. ముఖ్యంగా విద్యార్థులు ఎన్సీసీలో చేయటం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని వారు అన్నారు. ప్రతి పాఠశాలలో ఎన్సీసీ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం నిర్వహించిన ఎన్సీసీ దినోత్సవ వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థులు చేసిన విన్యాసాలు చక్కగా ఉన్నాయని అభినందించారు. ఈరోజు ఎన్సీసీ డేగా ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే నిజంగా కన్నుల పండుగగా ఉంది. కర్నూలు జిల్లాలో ఈ పిల్లలు చేసినటువంటి మార్చ్ ఫాస్ట్ కానీ ఈ విన్యాసాలు కానీ నిజంగా రాష్ట్రంలోనే గుర్తింపుదైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ కర్నూలులో చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ కల్నాల్ సార్ గారిని మరి ఈ యొక్క టీం కానీ ఎన్సీసీ వారు కానీ ఎంతో అద్భుతంగా ఈ యొక్క టీంను ఒక పద్ధతి ప్రకారంగా పిల్లలను ట్రైనప్ చేస్తున్నారు. భావితరాలకు వాళ్ళకు సమాజానికి మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా తగినటువంటి వాళ్ళకు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని ఎంతగానో తయారు చేస్తూ నిజంగా చూస్తుంటే చాలా కన్నుల వినూత్న పండుగగా ఉంది. వాళ్ళకు ట్రైనింగ్ ఎలాగా చేసి వాళ్ళని దేశంలో అత్యుత్తమ స్థాయిలో నిలబడడానికి ఎలా మనం తయారు చేస్తున్నాం అనే కోసమే ఎన్సీసీ డే అనేది మనం జరుపుకుంటాము. కర్నూలులో తమ సామాజిక వర్గానికి మందిరం నిర్మాణానికి కమ్యూనిటీ హాల్కు అవసరమైన స్థలం ఇవ్వాలని రాజ్పుత్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని యునైటెడ్ క్లబ్లో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ క్లబ్లో రాజ్పుత్ సామాజిక వర్గానికి సంబంధించిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్పుత్ సంఘం ప్రతినిధులు బ్రిజేష్ సింగ్, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలో ఉన్న రాజ్పుత్ సామాజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ రాజ్పుత్ సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలన్నారు. కర్నూలు నగరంలో రాజ్పుత్ సామాజిక వర్గానికి సంబంధించి ఆలయ నిర్మాణానికి అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సామాజిక వర్గాలకు గుర్తింపు ఉందని, రాజ్పుత్ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ ఒకే చోట చేరి సమస్యలను చర్చించుకునేందుకు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గుర్తింపు లేకుండా ఒక మందిరానికి కోసం కానీ కమ్యూనిటీ హాల్ కోసం కానీ ఒక స్థలం ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంఘానికి ప్రతి వర్గానికి ఒక స్థలం కేటాయించబడినది. సో కర్నూలులో కూడా మనకు కర్నూలు ప్రాంతంలో మనకు ఒక కులదైవానికి గుడి కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ కట్టుకోవడానికి స్థలము ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము. అలాగే మా సంఘం నుంచి గతంలో కూడా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా వరకు ఎంత సహకారం ఉంటుందో అంతవరకు నేను చేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో కానీ మా సంఘానికి ఏదన్నా ఉంటే కింద నేను దానికి ముందర వచ్చి నిలబడి హెల్ప్ చేస్తానని చెప్పుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాజ్పుత్ కమ్యూనిటీ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు కర్నూలు జిల్లాలో ఉన్న 500 కుటుంబాల్లో అందరం కలిసి ఒక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నాం. బ్రాహ్మణులు అందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కర్నూలు నగర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్ తదితరులు కోరారు. ఈ మేరకు హరిహర క్షేత్రంలో కరీంనగర్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్బాగ్లో ఉన్న హరిహర క్షేత్రంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్,
రవిచంద్ర శర్మ, సముద్రాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా బ్రాహ్మణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. కర్నూలు నగరంలోని బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. బ్రాహ్మణులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారు మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ కర్నూలు నగర బ్రాహ్మణ కమిటీని ఆశీర్వదించినారు. వారు ఇచ్చిన బలంతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము. బ్రాహ్మణుల ఎదుగుదలకు ఖచ్చితంగా మేమందరము కలిసి కట్టుగా పోరాడతాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు జరిగిన వనభోజన కార్యక్రమము నూతన కమిటీ చాలా బాగా చేశారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, బ్రాహ్మణులంతా కూడా. సో అదేవిధంగా కేవీ రంగారావు ఆశ ధర్మ కేంద్రం వ్యవస్థాపకులుగా మేము కూడా జరగబోయే వైకుంఠ ఏకాదశి మరియు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇంకా బాగా జరపాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేయాలా, మేము ఎంతో వస్తాము అని చెప్పి కార్యక్రమాన్ని కూడా అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని చర్చి ఆఫ్ క్రైస్ట్ ఫాదర్ బిఏ ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని సాయిబాబా నగర్లో ఉన్న చర్చిలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సాయిబాబా నగర్లో ఉన్న ప్రార్థనా మందిరంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫాదర్ బిఏ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ పీటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధి బిఏ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ గుండె వైద్య శిబిరంలో దాదాపు 90 మందికి పైగా ప్రజలు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. తమ చర్చి ఆధ్వర్యంలో ప్రార్థనా కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు వ్యాధి వచ్చాక చికిత్స పొందే కంటే అది రాకుండా అవసరమైన జాగ్రత్తలు ముందే తీసుకోవటం మంచిదని తెలిపారు. పీటర్ గారి ఆధ్వర్యంలో మరి క్రీస్తు సంఘం సాయిబాబా నగర్ చర్చ్ బిల్డింగ్లో ఉచిత గుండె పరీక్షలు జరిగినవి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. దాదాపుగా 90 మంది వచ్చి ఈ యొక్క ఉచిత క్యాంపులో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా కిమ్స్ హాస్పిటల్ ద్వారా డాక్టర్ పీటర్ ప్రవీణ్ గారి ద్వారా వారి సమక్షంలో ఉచిత వైద్య శిబిరం జరిగించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఉచిత వైద్య శిబిరం జరిగించడం ద్వారా పేద ప్రజలు బయట వెళ్ళి మరి ట్రీట్మెంట్ తీసుకోలేక ఉండడం ద్వారా ఇక్కడ ఉచితంగా మరి 2D ఈసీజీ తర్వాత అనేకమైన పరీక్షలు చేసినారు. అందుని బట్టి కిమ్స్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చి చూపించుకోవడం జరిగింది. అలాంటి పేదలు ఖర్చు పెట్టలేనటువంటి వైద్యాన్ని మరి క్రీస్తు సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత గుండె వైద్య శిబిరం, మరి బీపీ, షుగర్ తదితర 2 రక్త పరీక్షలు చేసినారు. ఈరోజు దాదాపుగా ఈ ఉచిత వైద్య శిబిరానికి మా ఏరియా ఉన్నటువంటి 90 మంది దాకా వచ్చి చూపించుకున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మరి ప్రసాదరావు గారికి, అలాగే ఆనందరావు సార్ గారికి, ఉచిత వైద్య విషయం నిర్వహిస్తున్నందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కురువలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు రంగస్వామి కోరారు. ఈ మేరకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కురువల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కురువ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం జిల్లా అధ్యక్షులు రంగస్వామితో పాటు కురువ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కురువలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు రంగస్వామి, శ్రీలీల తదితరులు మాట్లాడుతూ కురువలందరూ ఐకమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం
కురువల ఐకమత్యాన్ని చాటేందుకు వీలుగా కార్తీక మాసంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే కురువ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామన్నారు. వీటితో పాటు కురువల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కురువల జనాభాను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కేటాయించాలని వారు కోరారు. చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి అవివాహితులకు వివాహ పరిచయ వేదిక కోసము మరి 2003 నుండి కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అట్లాగే వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మా సంఘం నుంచి దాదాపుగా 10,000 క్యాలెండర్లు కూడా ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లా నలుమూలలో ఎక్కడ మా కులయులకు అన్యాయం జరిగినా వాటి కోసం మేము రాత్రింబవళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ వారి కోసం మేము కష్టపడుతున్నాం. కనుక కురజులు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి. మరి ఈ యొక్క పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ సరే కురువలను గుర్తించి రాబోయేటువంటి ముందు కాలంలో కురువలకు మరి ఒక ఎంపీ ఇప్పుడు ఒక ఎంపీ ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కురువలను గుర్తించి తప్పకుండా ఎమ్మెల్యేలు ఒక 5 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చి మా కోసం మాకు ఇవ్వాలని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీ కోరుచున్నాం. కురువ సంఘంలో అన్ని విద్య కానీ లేకపోతే వివాహ పరిచయ వేదికలు కానీ లేకపోతే ఏ సమస్యలు వచ్చినా ఊర్లలో గొర్రెలకి కానీ వీటికి కానీ అన్నీ కానీ మా నాన్న ముందుండి ఈ సంఘాన్ని ముందరికి తీసుకెళ్ళాడు. ఆయన బాటలోనే నేను నడవాలని నేను కూడా ఈ సంఘానికి సాయం చేస్తూ నేను కూడా మహిళా ప్రెసిడెంట్గా తీసుకున్నాను. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు మురళీనాయుడు, వలసల రామకృష్ణ, కపట్రాల బొజ్జమ్మ, సంజీవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు వాల్మీకుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వాల్మీకులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. మొత్తం ఏదైతే వాల్మీకి బోయలు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఈరోజు కార్తీక వనభోజనం అని చెప్పి వాల్మీకి బోయలందరికీ ఆహ్వానం అని ఈరోజు మన వెంకటనాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా పాల్గొన్నాం. ఈ కులానికి ఏదైతే సజెషన్ చేయాలనో మన స్థితిగతులను ఎట్లా బాగుపరచుకోవాలనేటువంటిది వాళ్ళ వివరించి మరి ఈరోజు మధ్యాహ్నం పూట ఈరోజు అందరం కలిసిమెలిసి భోజనం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంకొకటి నాకు గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, నేను ఒక వాల్మీకిగా ఉన్నందుకే మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉంటూ కార్యక్రమంకి ఇదే సమయంలో మాకు మా సహోదరుడు రామంజనేయులు గారికి మాకందరికి కూడా కూటమి ప్రభుత్వం తరఫున మాకు వాల్మీకి ఫెడరేషన్ కార్పొరేషన్లో ఈయనకు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో సభ్యులుగా మెంబర్గా డైరెక్టర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళ మధ్యలో సత్కరించి చేయడం అనేది మాకు చాలా గొప్ప అనుభూతిని కలిగించిన అంశం అని తెలియజేస్తున్నారు. నగర శివారులోని ప్రజానగర్లో భార్యాభర్తలు గొడవపడిన సంఘటనలో భార్య భర్త చిన్నాను హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో భార్యాభర్తలు గొడవపడి భర్త మరణించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. కర్నూలు నగర సమీపంలోని ప్రజానగర్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలైన చిన్న, స్వరూప రాత్రి గొడవపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య భర్తను చంపిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఈ విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కర్నూలు తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చిన్న, స్వరూపలు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వరూపరా అనే పాప పేరు, ఆయన పేరు చిన్న. పొద్దున 6:30కు ఫోన్ చేసింది మా ఆయనకి. ఆ పాప మాట్లాడలేదు. ఇంటి పక్కనే ఫోన్ చేసి ఇంటి పక్కనే ఉండి రాత్రల్లో కొట్లాడుకున్నారు. ఆ పాప కొట్టింది,
వాడు కొట్టినాడు రారు ఇంటికాడికి అన్నది ఆమె. అంటే మీ ఆయనకి అంటే మా ఆయనకి ఇచ్చినాక రాత్రల్లా కొట్లాడుకున్నారు, రజ్జు ఇటుకి రారి అంటే ఆ పాపకి ఫోను అని మా ఆయన అన్నాడు. అన్న తర్వాతకి ఆ పాపండి బావా ఇద్దరం కొట్లాడుకున్నాము, చిన్న లేడు ఆటుకోపోయినాడు, మీరు ఇటుకి రారి అని ఫోన్ కట్ చేసింది. ఇక ఫోన్ ఎత్తలే. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.